హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మనం కరీంనగర్ మంకమ్మ తోటలో ఉన్నాం ఈరోజు. సో మరి తెలంగాణలో ఉన్న రకరకాల రుచుల్ని పరిచయం చేసుకుంటున్నాం. మరి అందులో భాగంగా ఈ రోజు రుచులేంటో తెలుసుకుందామా? ఈరోజు మనతో పాటు మంకమ్మ తోటలో లావణ్య గారు, రేణుక గారు ఉన్నారు. వారు ఏం పరిచయం చేయబోతున్నారో వారిని అడుగుదాము. హాయ్ రేణుక గారు. హాయ్ అండి లావణ్య గారు. ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నారా? మరి ఈరోజు కరీంనగర్ స్పెషల్స్, తెలంగాణ స్పెషల్స్ అనే చెప్పాలి. ఏ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు పప్పు వడలు తెలంగాణ స్పెషల్. పప్పు గారెలు అంటాం మేము. బూరెలు, పప్పు గారెలు, బూరెలు చేస్తారు. ఓహో, గారెలు బూరెలు. బాగుంది. ఇది పెళ్లిళ్ళకి అలా కూడా ఏమైనా చేస్తారా? చేస్తారా? ట్రెడిషనల్ గా ఏ ఫెస్టివల్ జరిగినా బూరెలతో స్టార్ట్ చేస్తాం. గృహ ప్రవేశానికి కానీ, పెళ్లిళ్ళకి కానీ, శుభకార్యాలకి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి. శనగపప్పు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఆయిల్. సో పప్పు గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము. ఇప్పుడు మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దాము. ఓకే, ఫస్ట్ దీనికోసం ఏమైనా రెడీ చేశారా? చేసాము. ఓహో, ఇవన్నీ కలిపేసిన పిండి పెట్టారా? పిండి ఉంది. 2 hours పప్పును నానబెట్టేసి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలా? ఓకే, సో ఈ పప్పుని 2 hours నానబెట్టి దీంట్లో ఇవన్నీ కలిపారు. క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేస్తారా? ఓహో, సో అన్ని కలిపేసారంటే ఇది అన్ని కలిపేసి ఉప్పు కూడా వేసేస్తారు. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ తర్వాత ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ప్యాన్ పెడదామా మరి? సో పప్పు గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. ఇప్పుడు నానబెట్టిన పప్పుని ఇందులోకి తీసుకొని ఓకే కొంచెం కొంచెంగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లికాడలు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇష్టం. ఎందుకు ఏది ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇందులో? అంటే ఆకుకూరలు ఎక్కువగా పిల్లలు మామూలుగా అయితే తినరు కదా, దీనిలో ఎక్కువగా వేస్తే ప్రోటీన్స్ అనేటివి వాళ్ళకి అందుతాయి. వాళ్ళైతే ఏమైతే ఏర్పడకుండా తినగలుగుతారో అందుకని ఎక్కువ మోతాదులో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ అయిపోతాయి కనుక ఏర్పడదు పైకి. ఓకే, దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం. ఓకే, సో అన్ని రకాలు వేసేసారు ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని. దీన్ని గ్రైండ్ చేసుకుంటే పిండి రెడీ అవుతుంది. సో ఇది పప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందా? పూర్తిగా గ్రైండ్ చేయొద్దు, అలా కనిపిస్తే. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలా? డీప్ ఫ్రై కదా ఇది? సో డీప్ ఫ్రై అన్నారు కదా, ఇంకెలాగో ఆయిల్ మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది కదా. ఓకే, ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు చెప్పండి మీ గురించి. మీరు ఏం చేస్తుంటారు, మీ ఫ్యామిలీ ఎంతమంది? ఆయిల్ హీట్ అయినట్లుంది కదా, తడిపిన దాని మీద. ఇప్పుడు పేపర్, ఐ మీన్ కవర్ అలాంటివి వాడొచ్చేమో కదా? వాడొచ్చండి. ఓకే, ఇంకా మాకైతే ఇది ఇలా ఈజీ మెథడ్. ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటాం కదా అండి, ఇది ఒకటి దాదాపు అయితే చేతనే వేసేస్తుంటాను. ఓకే, నిలబడుతూ పని చేస్తాము, మాట్లాడుతూ అన్ని చేసుకోవాల్సి వస్తుంది కదా టైంని. సో మీ ఇంట్లో ఎక్కువగా ఏవి చేస్తుంటారు? స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారా లేదంటే మెయిన్ కోర్స్ ఇష్టమా? అంటే ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఆయిల్ తక్కువగా ఉండే ఫుడ్ ఏమి ఇష్టపడతారు. అవునా? ఫ్రైడ్ రైస్ అసలు అవాయిడ్ చేస్తాను నేను, ఏవి తినను. అవునా? ఎవరు తిన్నారు, ప్లేన్ రైస్ తింటాం. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎంత తిన్నాం అనేది కాదు, ఎంత ప్రోటీన్స్ గల ఆహారం తిన్నాం అనే దాన్ని గమనించుకోవాలి మనం. దాన్ని చూసుకొని నేను బేస్ చేసుకొని ఈరోజు అయితే ఏం వండాం, రేపు ఏం వండొచ్చు, అట్లాంటివి చూసుకొని వండుతూ ఉంటాను. వీక్లీలో ఎన్నిసార్లు ఆకుకూరలు వండాలి, ఎన్నిసార్లు పీచున్నవి, బీరకాయ, ఇట్లాంటివి. కొద్దిగా బ్రీఫ్గా చెప్పండి, అంటే అలా కాకుండా అసలు ఏమేమి తినాలి చెప్పండి వ్యూవర్స్కి. వారంలో ఎన్నిసార్లు? మన తెలంగాణలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 జిల్లాల్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా రైస్ తీసుకుంటాం, కర్రీస్ తక్కువగా తీసుకుంటారు. చట్నీ ఉన్నా తింటారు, అన్నం ఫ్రైడ్ చేసి ఇస్తారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని ఇస్తారు. అదేంటంటే పిల్లలు టేస్టీఫుల్గా ఉంటుందని తినేస్తారు. ఒకటి మనకి వర్క్ ఈజీగా అయిపోతుంది, అలా తింటారు. కానీ అలా తినకూడదు ఎప్పుడు కానీ. రైస్ తక్కువగా తినాలి, కర్రీస్ ఎక్కువగా తినాలి. అది ప్రొద్దున లేస్తే పచ్చటి కూరలు, క్యారెట్ ఎంత ఉంది, అందులో ఆకుకూరలు ఎంత ఉన్నాయి, అవన్నీ చూసుకొని మనం ప్రతి తల్లికి అది ఉంటుంది. ఎట్లా అంటే ఏది ఎంత ఇవ్వచ్చు పిల్లలకి. కాకపోతే పిల్లలు అన్నీ తినలేరు, పెద్దవాళ్ళు కూడా తినలేరు. కానీ తినే విధంగా మనం వాళ్ళని ఏదైతే ఏ టేస్ట్ అయితే ఇష్టపడతారో ఆ టేస్ట్లో ఫుడ్ ఇవ్వడానికి
ట్రై చేయాలి. సో ఆ రకంగా మీరు ఇలాంటి వాటిల్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఏదో రకంగా ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది ఎక్కువగా హాఫ్ పప్పు తీసుకుంటాను నేను, హాఫ్ పాలకూర తీసుకుంటాను పెసరపప్పుతో అయితే. బొబ్బరి పప్పుతో అయినా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటాం. అట్లయితే వాళ్ళకి తెలియకుండానే తినేస్తూ ఉంటారు. ఇంకా మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లల కోసం ఇలా ఎలా చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒకటి పిల్లలు పెద్దగా అయినా కూడా 25 years వచ్చినా మా పిల్లలు ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళకుండా మెయింటైన్ చేశాను. అవునా? ఏ కూల్ డ్రింక్స్ తాగరు వాళ్ళు. అంటే సహజ సిద్ధమైనవే తింటారు. పండును పండులాగే తినాలి. ఈ సీజన్లో వచ్చే పండు ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి, కానీ ఫ్రూట్ లాగే తినాలి. కాకపోతే మనం షుగర్ అది ఇది యాడ్ చేసేసి ఐస్ చేసి జ్యూస్లు అవి తాగుతాం కదా, ఎందుకు అంటే ఇంట్లో చేసుకుంటే కొంతవరకు బెటరే. బయట అయితే అవాయిడ్ చేయాలి తప్పనిసరిగా. అట్లాంటివి నేను ఫస్ట్ నుంచి నేర్పించాను. మా పిల్లలు ఇద్దరు అంటే బాబు కొంచెం మేలీగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా కొంచెం కూల్ డ్రింక్స్ అవి కానీ పాప తీసుకోవాలి. ఇంకా మళ్ళీ తనకు మెడికల్ ఫీల్డ్ కరెక్ట్గా ఉంటుంది, డైట్ కరెక్ట్ మెయింటైన్ చేస్తారు. అవునా? మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇవి ఫాలో అవుతుంటారా? అవుతుంటారు. ఇంకా తను నాకు చెప్తా ఉంటుంది, ఇది ఇలా వేసే ఇది ఇట్లా అని. ఓకే, కొంచెం డెకరేట్ చేసుకున్నాము. బౌల్లో తీసుకున్న తర్వాత వీటిని ఉల్లిగడ్డలు కట్ చేస్తూ కూడా తినొచ్చు అండి. ఉల్లిగడ్డ ముక్కలతో కూడా. ముక్కలతోనా? లెమన్ యాడ్ చేయొచ్చా? లెమన్ కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరు పిల్లలు సింపుల్గా ఇంకా అట్లానే తినేయచ్చు. ఓకే, కంప్లీట్ అయింది డిష్. ఓకే, వేడివేడిగా క్రిస్పీగా ఈ గారెలు రెడీ అయ్యి వచ్చాయండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నదో. చాలా బాగుంది.